tan theta plus cot theta is equal to 2 అయితే tan square theta plus cot square theta is equal to ఎంత అని అడిగారు. tan theta plus cot theta is equal to 2. theta is equal to 45 degrees అనుకుంటే tan 45 plus cot 45 1 plus 1 is equal to 2. అంటే theta is equal to 45 degreesని ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై చేసింది. సో tan square theta plus cot square theta is equal to tan square 45 plus cot square 45 1 plus 1 that is equal to 2. tan square theta plus cot square theta value కూడా 2 అయ్యింది. సెకండ్ ఆప్షన్ is the right answer. tan theta plus cot theta is equal to 2 అయితే tan power n theta plus cot power n theta is equal to కూడా 2 అవుతుంది. tan theta plus cot theta విలువ 2 ఇచ్చినప్పుడు tan power n theta plus cot power n theta 2 అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ is the right answer. A, B, B, C మరియు C, Aలతో ఏర్పడే త్రిభుజ గురుత్వ కేంద్రం 0, 0 అయితే AQ plus BQ plus CQ విలువ ఎంత అని అడిగారండి. గురుత్వ కేంద్రం G is equal to x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. 0, 0 is equal to x నిరూపకాలు A, B, C. A plus B plus C by 3. Y నిరూపకాలు B, C, A. B plus C plus A by 3. కంపేర్ చేద్దాం. 0 is equal to A plus B plus C by 3. 3 into 0 0 అయిపోతుంది. 0 is equal to A plus B plus C. A plus B plus C కనుక 0 అయినట్లయితే if A plus B plus C is equal to 0, then A cube plus B cube plus C cube is equal to 3ABC. So A plus B plus C is equal to 0 అయింది కాబట్టి A cube plus B cube plus C cube is equal to 3ABC. Fourth option is the right answer. A, B plus C, B, C plus C మరియు C, A plus B శీర్షాలుగా కలిగిన త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారండి. A, B plus C, B, C plus A, C, A plus B. XY నిరూపకాలు రెండింటిని యాడ్ చేద్దాం. A plus B plus C. అలాగే ఇక్కడ కూడా XY నిరూపకాలు రెండింటిని యాడ్ చేద్దాం. A plus B plus C వస్తుంది. C plus A plus B అంటే వరుసలో రాసినట్లయితే A plus B plus C. ఇక్కడ కూడా XY నిరూపకాలు రెండింటిని కలుపుతాం. C plus A plus B అంటే A plus B plus C. మూడు చోట్ల కూడా XY నిరూపకాలు యాడ్ చేసినప్పుడు మనకి A plus B plus C అని వచ్చింది. x1 plus y1 is equal to x2 plus y2 is equal to x3 plus y3 అయ్యింది. కాబట్టి ఇచ్చిన బిందువులు సరేఖీ బిందువులు అవుతాయి. సరేఖీ బిందువులతో కొలీనియర్ పాయింట్స్తో ట్రయాంగిల్ ఏర్పడదు. కాబట్టి త్రిభుజ వైశాల్యం 0. సరేఖీ బిందువులతో త్రిభుజం ఏర్పడదు కాబట్టి త్రిభుజ వైశాల్యం 0. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్ఫా, బీటాలో x² plus x plus 1 అని వర్గ బహుపదికి శూన్యాలు అయితే 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా విలువ ఎంత అని అడిగారు. ax² plus bx plus c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఆల్ఫా, బీటాలో జీరోస్ అయితే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అయితే 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా వాల్యూ మైనస్ b/c అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ x² plus x plus 1. సో ax² plus bx plus cతో కంపేర్ చేస్తే a is equal to 1, b is equal to 1, c is equal to 1. సో 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా వాల్యూ మైనస్ b/c అంటే మైనస్ 1/1. దట్ ఈజ్ ఈక్వల్ టు -1. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. a minus 3d, a minus b, a plus b మరియు a plus 3d ఇలా అంకమధ్య అంత అని అడిగారండి. ఈ ప్రశ్నకు మనం సమాధానం ప్రశ్న చదివిన వెంటనే పెట్టవచ్చు ఏ అని. ఎలాగో చూద్దాం.
ఏపీలో 4 వరుస పదాలు. A-3D, A-D, A+D, A+3D. సగటు ఏఎం అడిగారు కాబట్టి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. A-3D plus A+D plus A+D plus A+3D by 4. -3D plus 3D get cancelled, -D plus D get cancelled. A plus A 2A, 2A plus A 3A, 3A plus A 4A, 4A by 4 is equal to A. 4 get cancelled. So AM A వచ్చింది, అంకమధ్యం A. సో ఫస్ట్ ఆప్షన్ is the right answer. ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 22 సెంటీమీటర్లు అయితే వృత్తంలో 4వ భాగం వైశాల్యం ఎంత అని అడిగారు. వృత్త పరిధి C is equal to 2πr. దాని వాల్యూ మనకి 22 సెంటీమీటర్లు ఇచ్చారు. 2 into 22/7 into r is equal to 22 centimeters. 22 get cancelled one time. So r is equal to 7/2. వృత్తంలో 4వ వంతు భాగం యొక్క వైశాల్యం క్వాడ్రంట్ యొక్క ఏరియా ఆఫ్ ది క్వాడ్రంట్ అడిగారు. is equal to 1/4 pi r square. That is equal to 1/4 into r వాల్యూ మనకి 7/2 వచ్చింది, పై వాల్యూ 22/7, 7/2 హోల్ స్క్వేర్ కాబట్టి 7/2 into 7/2. 7 get cancelled, 2 11 जा 22. 11 into 7 77 by 4 రెళ్ళు 8 8 9 72 పోతే 6 ఉంటుంది కాబట్టి 9.625 స్క్వేర్ సెంటీమీటర్స్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పటంలో చూపిన విధంగా ఏబిసిడి పీక్యూలు బీక్యూకి లంబంగా ఉంటాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 5, పీక్యూ ఈజ్ ఈక్వల్ 4 అయితే సిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాను. ఏబి కొలత ఏమో 5 యూనిట్లు, పీక్యూ కొలత ఏమో 4 యూనిట్లు అయితే ఈ సిడి కొలత ఎంత అని అడిగారు. ఈ ప్రశ్నకు మనం సమాధానం సులభంగా చెప్పచ్చు, అలాగే చూద్దాం. ఇది ఏ, ఇది బి, ఇది హెచ్ అయినట్లయితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏ ప్లస్ బి. మనకి ఏ కొలత 5 ఇచ్చారు, బి కొలత 4 ఇచ్చారు, బై 5 + 4 20/9. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్ఫా మరియు బీటాలు x² - px + q = 0 అనే వర్గ సమీకరణానికి మూలాలు అయితే ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా విలువ ఎంత అని అడిగారండి. ax² + bx + c = 0 అనే వర్గ సమీకరణానికి ఆల్ఫా బీటాలు మూలాలు అయితే ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా = b² - 2ac బై ac అవుతుంది. సో ఇక్కడ మనకి a = 1, b = -p, c = q. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. b² అంటే -p హోల్ స్క్వేర్ -2 into a 1 cq by ac 1 into q. సో -p హోల్ స్క్వేర్ అంటే p² -2 into 1 into q 2q by q. p² - 2q by q. First option is the right answer. Simplify √1 + sin θ by 1 - sin θ, √1 - sin a by 1 + sin a, √1 + cos θ by 1 - cos θ, √1 - cos θ by 1 + cos θ. ఇలాంటి ప్రశ్నలు ఇచ్చేప్పుడు మనం సులభంగా వెంటనే ఆన్సర్ని పొందొచ్చు, ఎలాగో చూద్దాం. ఫస్ట్ చూద్దాం 1 + sin θ.
సైన్తో ప్రారంభం ఎస్ అనే అక్షరంతో ప్రారంభమైంది. ఇచ్చిన ఆప్షన్లో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఆప్షన్ ఎంపిక చేసుకోండి. ఇక్కడ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఎస్తో స్టార్ట్ అయింది. ఇక్కడ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇది కూడా ఎస్తోనే స్టార్ట్ అయింది. మీదనే లవంలో ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా ప్లస్ ఉన్న ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంక ఈ ప్రశ్నకి వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయింది కాబట్టి ఎస్ తోటే ఉండే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ కానీ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ కానీ అవ్వాలి. మీద లవంలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉన్న ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా కాస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొసికంట్ సితో స్టార్ట్ అయ్యేటటువంటి ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. లవంలో ప్లస్ ఉంది కాబట్టి కొసికంట్ థీటా ప్లస్ కాట్ థీటా థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఉందండి. లవంలో మైనస్ ఉంది కాబట్టి కొసికంట్ థీటా మైనస్ కాట్ థీటా అనేది దీనికి సమాధానం అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా విలువ ఎంత అని అడిగారండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ముందు వీడియో చెప్పుకున్నట్టుగా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా వాల్యూ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అవుతుంది. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా వాల్యూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. So plus tan theta minus tan theta get cancelled. Secant theta plus secant theta 2 secant theta. So first option is the right answer. రెండు ఏకాంత వృత్తాల్లో 24 సెంటీమీటర్లు పొడవు గల పెద్ద వృత్తం యొక్క జా 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల చిన్న వృత్తానికి స్పర్శరేఖ అయితే పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అని అడిగారండి. జా పొడవు లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ జా పొడవు మనకి 24 సెంటీమీటర్లు ఇచ్చారు. చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం బిగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారండి. జా పొడవు ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ జా పొడవు ఈజ్ ఈక్వల్ టు 2 into square root of big R square minus small r square. 24 is equal to 2 into square root of big R square minus small r value 5 ఇచ్చారు కాబట్టి 5 square. 2 12 24. 12 is equal to square root of r square minus 25. Squaring on both sides we get ఇరువైపులా వర్గం చేసినట్లయితే 12 స్క్వేర్ అంటే 144 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి r స్క్వేర్ మైనస్ 25 మైనస్ 25 అటే తీసుకెళ్దాం. r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 ప్లస్ 25 అంటే 169. r స్క్వేర్ వాల్యూ 169 అయింది. r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 169. 169 స్క్వేర్ రూట్ 30. సో పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థము 13 సెంటీమీటర్లు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. -2 1 1 0 4 3 వరుస శీర్షాలుగా గల సమాంతర చతుర్భుజం యొక్క 4వ శీర్షం ఎంత అని అడిగారు. సమాంతర చతుర్భుజం యొక్క 3 శీర్షాలు వరుసగా ఏ -2 1 బి 1 0 సిఎఫ్ నిరూపకాలు 4, 3 అయితే డి నిరూపకాలు x, y అనుకుంటే ఎంత అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం సులభంగా చేయొచ్చు. ఎలాగంటే ఆపోజిట్ వెర్టెక్స్ యొక్క x నిరూపకాలు కలిపి 3వ x నిరూపకాన్ని తీసివేస్తాం. అలాగే y నిరూపకాలు కలిపి 3వ y నిరూపకాన్ని తీసివేస్తాం. b ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x3 మైనస్ x2 అలాగే y1 ప్లస్ y3 మైనస్ y2. ఆపోజిట్గా ఉన్నటువంటివి యాడ్ చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటిది మైనస్ చేస్తాం. అంటే -2
ప్లస్ 4 మైనస్ 1, 1 ప్లస్ 3 మైనస్ 0, మైనస్ 2 ప్లస్ 4 అంటే 2, 2 మైనస్ 1 అంటే 1, 1 ప్లస్ 3 4, 4 మైనస్ 0 4. సో 4వ శీర్ష యొక్క నిరూపకాలు 1, 4. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 యొక్క శూన్యాలు ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి అయితే ఏ ఎంత బి ఎంత అని అడిగారండి. ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనే క్యూబిక్ పాలినామిల్ యొక్క జీరోస్ ఆల్ఫా బీటా గామా అయినట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా బీటా గామా మైనస్ డి బై ఏ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి శూన్యాలు ఆల్ఫా ఏమో ఏ మైనస్ బి, బీటా ఏమో ఏ, గామా ఏమో ఏ ప్లస్ బి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి. మైనస్ బి ప్లస్ బి గెట్ క్యాన్సిల్. ఏ ప్లస్ ఏ 2a, 2a ప్లస్ ఏ 3a. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ. మనకు బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, సి ఈజ్ ఈక్వల్ టు 1, డి ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 3 బై 1. 3 ఈజ్ ఈక్వల్ టు 3a. 3 గెట్ క్యాన్సిల్ 1 టైం. సో ఏ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్న ఆప్షన్ ఎంపిక చేసుకోవడం. మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్న ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఒకటి ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే కాస్ థీటా ఎంత, టాన్ థీటా ఎంత, సీకెంట్ థీటా ఎంత, కాట్ థీటా ఎంత అని అడిగారండి. చూద్దాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ఇచ్చారు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఎదుటి భుజము బై కర్ణం. సో థీటాకి ఎదుటి భుజం ఏమో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, కర్ణం వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చారు. ఒక భుజము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, కర్ణము ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే ఆసన భుజము 2ab అవుతుంది. సో మనకి మొదట కాస్ థీటా అడిగారు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన భుజము బై కర్ణం 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ టాన్ థీటా అడిగారు. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన భుజం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ab. నెక్స్ట్ సీకెంట్ థీటా, కాస్ థీటాకి రెసిప్రోకల్ 1 బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై 2ab. నెక్స్ట్ కాట్ థీటా అడిగారు. టాన్ థీటాకి రెసిప్రోకల్ కాట్ థీటా. సో కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2ab బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మ్యాచింగ్ చేద్దాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ థీటాకి డి, ఒకటోది డి అయింది. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ab అంటే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి అయింది. కాట్ థీటా 2ab బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ఆప్షన్. సో సీకెంట్ థీటా అనేది బి ఆప్షన్. ఒకటోది డి, రెండోది సి, మూడోది సీకెంట్ థీటా బి, నాలుగోది ఏ. డిసిబిఏ ఉన్న ఆప్షన్ ఎంపిక చేసుకోవడం. డిసిబిఏ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సైన్ స్క్వేర్ 15 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 75 degrees బై కాస్ స్క్వేర్ 36 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 54 degrees విలువ ఎంత అని అడిగారు. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees
ఆర్ π/2 రేడియన్స్ అయినట్లయితే sin స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే cos స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ బి కూడా 1 అవుతుంది. If a plus b is equal to 90 degrees, then sin square a plus sin square b is equal to 1. Also cos square a plus cos square b is equal to 1. మనకి 15 ప్లస్ 75 కలిపితే 90 వచ్చింది. కాబట్టి sin స్క్వేర్ 15 ప్లస్ sin స్క్వేర్ 75 is equal to 1 by cos square 36 plus cos square 54. 36 plus 54 is equal to 90. Cos square a plus cos square b is equal to 1 అవుతుంది. a plus b 90 అయితే. So 1 by 1 is equal to 1. Fourth option is the right answer. ఏబీసీలు ఒక త్రిభుజంలోని కోణాలు అయితే tan a plus b by 2 into tan c by 2 plus tan b plus c by 2 into tan a by 2 plus tan c plus a by 2 into tan b by 2 విలువ ఎంత అని అడిగారు. tan a plus b by 2 into tan c by 2 tan a plus b by 2ని cot c by 2 అని రాయొచ్చు. ఏబీసీలు త్రిభుజంలోని కోణాలు అంటే a plus b plus c is equal to 180. So a plus b is equal to 180 minus c. A plus b by 2 is equal to 180 minus c by 2. A plus b by 2 is equal to 90 minus c by 2. ఇరువైపులా tan తీసుకున్నట్లయితే tan a plus b by 2 is equal to tan 90 minus c by 2. Tan 90 minus theta, cot c by 2. So tan a plus b by 2 is equal to cot c by 2. Tan c by 2 into cot c by 2 is equal to 1. అలాగే tan b plus c by 2 into tan a by 2 దీని వాల్యూ 1 అవుతుంది. tan c plus a by 2 into tan b by 2 దీని వాల్యూ కూడా 1 అవుతుంది. సో 1 plus 1 plus 1 is equal to 3. So fourth option is the right answer. ఒక త్రిభుజం యొక్క రెండు శీర్షాలు 2 1 మరియు 1 2 దాని కేంద్రాభాసం 0 0 అయితే మూడో శీర్షం నిరూపకాలు కనుక్కోండి అన్నారు. త్రిభుజం యొక్క రెండు శీర్షాలు x1 y1 x2 y2 కేంద్రాభాసం 0 0 అయితే సెంట్రాయిడ్ G is equal to 0 0 అయితే మూడవ శీర్షం నిరూపకాలు minus of x1 plus x2 minus of y1 plus y2 అవుతుంది. minus of x1 2 x2 1 2 plus 1 minus of y1 plus y2 y1 1 y2 2 1 plus 2 minus 2 plus 1 3 minus 3 1 plus 2 3 minus 3. సో మూడో శీర్ష యొక్క నిరూపకాలు -3 -3. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండు వరుస సరి ధన సంఖ్యల వర్గాలు మొత్తం 340 అయితే ఆ సంఖ్యలు ఏవి అని అడిగారండి. ఈ ప్రశ్నకు మనం సమాధానం ఆప్షన్ నుంచి పొందొచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 10 స్క్వేర్ అంటే 100, 12 స్క్వేర్ అంటే 144. 0 plus 4 అంటే 4 వచ్చింది. యూనిట్ ప్లేస్లో 0 రావాలి కానీ 4 వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. రెండోది ఆప్షన్ చూద్దాం. 144 256 6 4 10 యూనిట్ ప్లేస్లో 0 వచ్చింది అవుతుందేమో చూద్దాం. 1 plus 4 plus 5 అంటే 10. 1 plus 1 2 2 plus 2 4 400 వచ్చింది కానీ మనకు 340 రావాలి. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం.
14 స్క్వేర్ అంటే 196, 16 స్క్వేర్ అంటే 256. 6 6 12 యూనిట్ ప్లేస్లో 2 వచ్చింది కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. 144, 14 స్క్వేర్ అంటే 196. 6 + 4 10, 1 + 9 10, 10 + 4 14, 1 + 1 + 1 3. సో ఆ సంఖ్యలు 12, 14. 54 కర్ణాలు గల బహుభుజిలోని భుజాల సంఖ్య ఎంత అని అడిగారండి. n భుజాలు గల బహుభుజిలోని కర్ణాల సంఖ్య. n భుజాలు గల బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య. n × n - 3/2. n-సైడెడ్ పాలిగాన్ యొక్క డయాగ్నల్స్ n × n - 3/2. మనకి కర్ణాల సంఖ్య 54 ఇచ్చాడు. 54 n × n - 3/2. సో 108 n × n - 3. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 27. 27లోంచి 3 తీస్తే 24 × 27 కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ 108. 108 కూడా కాదు. 54 చూద్దాం. 54 × 54 - 3 ఇది కూడా 108 కంటే ఎక్కువ వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. 12 × 12 - 3 12 × 9 = 108. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ 12 అన్నమాట. ఫోర్త్ ఆప్షన్ is the right answer. Number of A is equal to 8, number of B is equal to 9, number of A intersection B is equal to 6 అయితే number of A union B ఎంత అని అడిగారు. number of A plus number of B is equal to number of A intersection B plus number of A union B. Number of A value 8, number of B value 9, number of A intersection B 6 plus number of A union B. 8 plus 9 17, 17 minus 6 is equal to number of A union B. 17 minus 6 అంటే 11. 11 is equal to number of A union B. So third option is the right answer. 10 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్ల వ్యాసార్థాలతో 2 ఏకాంధ్ర వృత్తాలు గీయబడ్డాయి. చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్తం యొక్క జ్యా పొడవు ఎంత అని అడిగారు. వృత్త కేంద్రం O అనుకుంటే OC అనేది చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం. చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం OC = r 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం OB అనుకుంటే OB big R 10 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. మనకి లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ AB ఎంత అని అడిగారు. లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ జ్యా పొడవు AB ఎంత? జ్యా పొడవు (2 × √) పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థము (² మైనస్ చిన్న వృత్తం యొక్క వ్యాసార్థము (²). దట్ ఈజ్ ఈక్వల్ 2 × √) పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం 10 సెంటీమీటర్లు కాబట్టి 10² మైనస్ చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం 6 సెంటీమీటర్లు కాబట్టి 6². దట్ ఈజ్ ఈక్వల్ 2 × √) 10² అంటే 100 మైనస్ 6² అంటే 36. 100 minus 36 అంటే 64. 2 × √64. 2 × √64 అంటే 8. 2 8 16. సో లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ జ్యా యొక్క పొడవు 16 సెంటీమీటర్లు వచ్చింది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వృత్తంలో 4వ భాగం యొక్క చుట్టుకొలత 25 సెంటీమీటర్లు అయితే ఆ భాగం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారండి. పెరిమీటర్ ఆఫ్ ది క్వాడ్రంట్ ఆఫ్ ది సర్కిల్ C is equal to 25 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇచ్చి ఏరియా ఆఫ్ ది క్వాడ్రంట్ ఎంత అని అడిగారు. ఏరియా ఆఫ్ ది క్వాడ్రంట్ A is equal to ఎంత? పెరిమీటర్ ఆఫ్ ది క్వాడ్రంట్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు
25/7r లేదా r ఇంటూ π/2 + 2. మనకి పెరిమీటర్ ఏమో 25 సెంటీమీటర్స్ వచ్చారు. పెరిమీటర్ ఆఫ్ ది క్వాడ్రంట్ వచ్చేసరికి 25/7r ఈక్వల్ చేద్దాం. 25/7r ఈజ్ ఈక్వల్ టు 25. సో r ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 7/25. 25 get cancelled one time. So r is equal to 1 into 7 centimeters. Area of the quadrant A is equal to 1/4 pi r square. So 1/4 into pi value 22/7 into మనకి r value 7 వచ్చింది కాబట్టి 7 square అంటే 7 into 7. 7 get cancelled. 2 2s are 2 11s are. So 1 into 11 into 7, 77/2. 77/2 అంటే 38.5 centimeter square. So area of the quadrant 38.5 centimeter square వచ్చింది. First option is the right answer. 1 plus cos theta plus cos square theta plus cos cube theta up to infinity terms విలువ ఎంత అని అడిగారు. మొదటి పదం t1 ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 1. రెండో పదం t2 ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. మూడో పదం t3 ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా. సో కామన్ రేషియో కనుక్కుందాం. t2/t1 ఈజ్ ఈక్వల్ టు t3/t2 ఈజ్ ఈక్వల్ టు సో ఆన్. t2 కాస్ థీటా/1, t2/t1 అంటే cos theta/1 is equal to t3/t2 cos square theta/cos theta. cos theta/1 అంటే cos theta, cos square theta/cos theta అంటే cos theta. సో కామన్ రేషియో ఈక్వల్గా ఉంది కాబట్టి ఇచ్చినటువంటి సిరీస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో గుణశ్రేణిలో అనంత పదాల మొత్తం ఇన్ జీపీ ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 - r. గుణశ్రేణిలో అనంత పదాల మొత్తము ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 - r. ఇక్కడ మనకి ఏ వచ్చేసరికి 1, కామన్ రేషియో r ఏమో కాస్ థీటా. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a అంటే 1/1 - r వాల్యూ కాస్ థీటా. 1/1 - cos theta. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 1/1 - cos theta ఉన్న ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. sin 90 1, tan 45 1. సో 1/1 - cos theta అంటే ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది. sin π/2 అంటే 1, tan π/4 అంటే 1. sin 90 1, tan 45 1. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ 1/1 - cos theta అని ఇండికేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2,5 x,3 బిందువులు కలుపు రేఖ యొక్క వాలు 2 అయితే x విలువ ఎంత అని అడిగారండి. వాలు m ఈజ్ ఈక్వల్ టు y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదం. Difference of y coordinates by difference of x coordinates. That is equal to y2 minus y1 by x2 minus x1. లెక్క ప్రకారం స్లోప్ వాల్యూ 2 అని ఇచ్చాడు, m వాల్యూ 2 ఇచ్చాడు. y2 ఏమో 3, y1 ఏమో 5 బై x2 ఏమో 3x, x1 ఏమో 2. సో 2 ఈజ్ ఈక్వల్ టు -2 బై x - 2. 2కి 2కి 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. x - 2 ఈజ్ ఈక్వల్ టు -1. x ఈజ్ ఈక్వల్ టు -1 + 2 అంటే 1. So first option is the right answer.
tan theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 5 అయితే tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta యొక్క విలువ ఎంత అని అడిగారండి. tan theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 5. tan theta ప్లస్ cot theta ను 1/tan theta అని రాద్దాం. 1/tan theta ఈజ్ ఈక్వల్ టు 5. ఇది x ప్లస్ 1/x అనే రూపంలో ఉంది. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. సో tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో మనకి 5 ఉంది. సో 5 స్క్వేర్ మైనస్ 2, 25 మైనస్ 2 అంటే 23. tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta వాల్యూ 23. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక అంక శ్రేణిలో 25వ పదం 15వ పదం కంటే 70 ఎక్కువ అయితే సామాన్య భేదం ఎంత అని అడిగారండి. ఏదైనా ఏపీలో Pవ పదం Qవ పదం కంటే n ఎక్కువ ఉంటే n ఎక్కువ అయినట్లయితే సామాన్య భేదం. లేదా పదాంతరం d ఈజ్ ఈక్వల్ టు n/p మైనస్ q. ఇక్కడ మనకి p ఈజ్ ఈక్వల్ టు 25, q ఈజ్ ఈక్వల్ టు 15, n ఈజ్ ఈక్వల్ టు 70. సబ్స్టిట్యూట్ చేద్దాం. d ఈజ్ ఈక్వల్ టు 70/25 మైనస్ 50. 70/25 మైనస్ 15, 70/10, 17/70. సో సామాన్య భేదం d ఈజ్ ఈక్వల్ టు 7. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. n-3, 4n-2 మరియు 5n+1లో అంక శ్రేణిలో ఉంటే n విలువ ఎంత అని అడిగారండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 1-3, 4 × 1 - 2, 5 × 1 + 1. 1-3 అంటే -2, 4 - 2 అంటే 2, 5 × 1 = 5 + 1 6. కామన్ డిఫరెన్స్ ఒకేలా ఉన్నట్లయితే ఆ అంక శ్రేణిలో ఉంటాయి. సో t2 - t1, 2 - -2 is equal to 2 + 2 is equal to 4. t3 - t2, 6 - 2 is equal to 4. t2 - t1, t3 - t2. కామన్ డిఫరెన్స్ ఒకేలా వచ్చింది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇచ్చిన పదాలు అంక శ్రేణిలో ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. n-3, 4n-2 అండ్ 5n+1 అనేవి అంక శ్రేణిలో ఉంటే n విలువ ఎంత అని అడిగారండి. a, b, cలు అంక శ్రేణి ఏపీలో ఉంటే b ఈజ్ ఈక్వల్ టు a + c అవుతుంది. ఇక్కడ మనకి 2b అంటే 2 × 4n-2 ఈజ్ ఈక్వల్ టు a ఏమో n-3, c ఏమో 5n+1. 2 4, 8n - 4 ఈజ్ ఈక్వల్ టు n + 5n, 6n - 3 + 1 అంటే -2. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 8 - 4 ఈజ్ ఈక్వల్ టు 6 - 2, 4 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక రాంబస్ యొక్క కర్ణాల పొడవులు 24 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు అయితే దాని ప్రతి భుజం పొడవు ఎంత అని అడిగారండి. రాంబస్ యొక్క కర్ణాల పొడవులు AC ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్, BD ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. రాంబస్లోని కర్ణాలు పరస్పరం సముద్రీకరణ చేసుకుంటాయి. 24 సెంటీమీటర్స్ అంటే ఇది 12, ఇది 12 అవుతుంది. అలాగే BD కొలత 10 సెంటీమీటర్లు కాబట్టి ఇది 5 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్లు అవుతుంది. ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఒక భుజం 12 సెంటీమీటర్లు, మరొక భుజం 5 సెంటీమీటర్లు అయితే
కర్ణము 13 సెంటీమీటర్లు. సో రాంబస్ యొక్క భుజం పొడవు 13 సెంటీమీటర్లు. లేదా రాంబస్ యొక్క కర్ణాలు ఇచ్చి భుజం పొడవు అడిగితే భుజం ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ బై 4. ఈ ఫార్ములా ఉపయోగించి కూడా మనం కర్ణాల భుజం కొలతని కనుక్కోవచ్చు. 12 మరియు 42 సంఖ్యల కాసాగు 10m + 4 అయితే m విలువ ఎంత అని అడిగారండి. 12కి 42కి ఎల్సిఎం 6 ఏళ్ళు 12, 6 ఏళ్ళు 42, 6 ఏళ్ళు 12, 12 ఏళ్ళు 84. ఎల్సిఎం వచ్చేసరికి 84 వచ్చింది. మనకి ఎల్సిఎం వాల్యూ ఏమో 10m + 4 అని ఇచ్చింది. సో m వాల్యూ 8 అయితే 10 × 8 + 4 80 + 4 84. కాబట్టి m వాల్యూ 8 అవ్వాలి. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ 2, -3 మరియు బి 5, 6 బిందువులు కలిపే రేఖాఖండాన్ని x అక్షం విభజించే నిష్పత్తి ఎంత అని అడిగారండి. ఏ 2, -3 బి 5, 6 ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 అనుకుంటే x అక్షం విభజించే నిష్పత్తి -y1 to y2. y1 value -3 -3 is to y2 value 6. That is equal to 3:6. 3 1 ja 3 2 ja 1:2. x అక్షం విభజించిన నిష్పత్తి 1:2 వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండు సంఖ్యల లబ్ధం 91 1 అంక మధ్యమం 10 అయితే ఆ సంఖ్యలు ఏవి అని అడిగారండి. అంక మధ్యమం ఏ, బి అనే రెండు సంఖ్యలు తీసుకున్నాం. వాటి యొక్క అంక మధ్యమం ఈజ్ ఈక్వల్ టు a + b/2. దాని వాల్యూ వచ్చి మనకి 10 ఇచ్చాడు. అంటే a + b ఈజ్ ఈక్వల్ టు 20. ప్రోడక్ట్ వాటి యొక్క లబ్ధము ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 91 ఇచ్చాడు. ఆ విధంగా సంఖ్యలను ఎంపిక చేసుకోవాలి. లబ్ధమేమో 91, ప్రోడక్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 91, a + b ఈజ్ ఈక్వల్ 20 అయ్యే ఆప్షన్ని మనం ఎంపిక చేసుకోవాలి. 10 10 20 10 × 10 100 ఫస్ట్ ఆప్షన్ కాదు. రెండో ఆప్షన్ 12 8 20 12 8 96. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ 13 + 7 20 13 7 91. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 23/2² × 5 అను అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ విస్తరణ ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుందని అడిగారు. మనకి ఇచ్చినటువంటి నెంబరు 23/2² × 5 ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుంది. ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు మనం సులభంగా సమాధానం చేయొచ్చు. 2² హారంలో ఉన్నటువంటి వాల్యూ 2² × 5^1. ఈ రెండింటిలో గరిష్ట ఘాతం ఏదైతే ఉంటుందో అన్ని సార్లు అంతం అవుతుంది. గరిష్ట ఘాతం రెండు కాబట్టి 2 దశాంశ స్థానాల తర్వాత అంతం అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. x² + px + 45 అను బహుపది యొక్క శూన్యాల భేదం యొక్క వర్గం 144 అయితే p విలువ ఎంత అని అడిగారండి. ax² + bx + c అనే వర్గ బహుపది యొక్క శూన్యాలు ఆల్ఫా, బీటా అనుకున్నట్లయితే వాటి యొక్క భేదం యొక్క వర్గం ఆల్ఫా - బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b² - 4ac/a² అవుతుంది. లెక్కలో ఆల్ఫా - బీటా హోల్ స్క్వేర్ వాల్యూ 144 అని ఇచ్చాడు. 144 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ b వాల్యూ ax² + bx + cతో కంపేర్ చేస్తే b ఈజ్ ఈక్వల్ టు p, c ఈజ్ ఈక్వల్ టు 45, a ఈజ్ ఈక్వల్ టు 1. అందులో వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. p² - 4 × 1 × 45/1². 144 ఈజ్ ఈక్వల్ టు
టీ స్క్వేర్ మైనస్ 180. ఈ 180 ఇటే తీసుకొచ్చేస్తే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ టు 324. పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 324. P is equal to root over 324. It is equal to plus or minus 18. P value plus or minus 18. First option is the right answer. ABCD and చక్రీ చతుర్భుజంలో యాంగిల్ A is equal to 2x minus 1 degree, యాంగిల్ B is equal to y plus 5 degrees, యాంగిల్ C is equal to 2y plus 15 degrees, and యాంగిల్ D is equal to 4x minus 7 degrees అయితే దాని కోణాలు ఎంత అని అడిగారు. ఒక చతుర్భుజం యొక్క అన్ని శీర్షాలు వృత్తంపై ఉన్నట్లయితే ఆ చతుర్భుజాన్ని చక్రీ చతుర్భుజం అంటాం. చక్రీ చతుర్భుజంలో అభిముఖ కోణాలు సంపూరకాలు అవుతాయి. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees, అలాగే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 ఆప్షన్ చూద్దాం. 180 అయ్యే విధంగా ఉండే ఆప్షన్ మనం ఎంపిక చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. యాంగిల్ ఏ 45 degrees, యాంగిల్ సి 125 degrees. రెండు యాడ్ చేస్తే మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 170 వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. యాంగిల్ ఏ వచ్చేసరికి 125, యాంగిల్ సి వచ్చేసరికి 105, కలిపితే మనకి 130 వచ్చింది. సో 230. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. యాంగిల్ ఏ 65 degrees, యాంగిల్ సి 115. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 65 ప్లస్ 115 ఈజ్ ఈక్వల్ టు 180. అలాగే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి చూద్దాం. యాంగిల్ బి ఏమో 55 degrees, యాంగిల్ డి ఏమో 125 degrees. రెండు యాడ్ చేస్తే 180. So third option is the right answer. ఐదు 15 25 అను ఏపీలో ఎన్నవ పదం 31వ పదం కంటే 130 ఎక్కువ ఉంటుందని అడిగారు. ఏపీలో ఏదైనా ఏపీలో పియవ పదం క్యూవ పదం కంటే ఎన్ని ఎక్కువ ఉందనుకోండి. పదాంతరం లేదా సామాన్య భేదం D is equal to n by p minus q. ఇక్కడ మనకి ఎన్నవ పదం అంటే పియవ పదం క్యూవ పదం కంటే 130 ఎక్కువ. q is equal to 31, n is equal to 130, d is equal to సామాన్య భేదం 15కి 5కి డిఫరెన్స్ 10, 25కి 15కి డిఫరెన్స్ 10, సామాన్య భేదం 10. అయితే మనకి పియవ పదం ఎంత అని అడిగారండి. సో 10 is equal to 130 by p minus 31. 10 13 130. p minus 31 is equal to 30. p is equal to
13 + 31 అంటే 44. 44వ పదం 31వ పదం కంటే 130 ఎక్కువ ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. f of x is equal to k square plus 4 into x square plus 13x plus 4k అను బహుపది యొక్క ఒక శూన్యం మరొక శూన్యానికి వ్యుత్క్రమం గుణకార విలోమం అయినట్లయితే k విలువ ఎంత అని అడిగారండి. ax² + bx + c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఒక మూలం మరొక మూలానికి వ్యుత్క్రమం అంటే ఆల్ఫా 1/α అయినట్లయితే k విలువ ఎంత అని అడిగారు. ఒక మూలం మరొక మూలానికి వ్యుత్క్రమం అయితే కండిషన్ a = c అవుతుంది. ఒక మూలం మరొక మూలానికి వ్యుత్క్రమం అయినట్లయితే కండిషన్ a = c. ఇక్కడ మనకి a అంటే k² + 4, c అంటే 4k. సో k² + 4 = 4k. +4k అంటే తీసుకొద్దాం, -4k అవుతుంది. k² - 4k + 4 = 0. ఇది k - 2² రూపంలో k - 2² = 0. k - 2 = 0. k = 2. So k value 2. Find the area of shaded portion if each side of the square is 14 centimeters. ఈ పటంలో షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారండి. షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ ది షేడెడ్ పోర్షన్ is equal to area of the square minus area of the circle. That is equal to 4 - π/4 into a² లేదా 3/14 a². 3/14 a². a = side of the square. a = side of the square అంత ఇచ్చారు మనకి 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో 3/14 into 14² అంటే 14 into 14. 14 get cancelled. 3 into 14 = 42 centimeters square. So D option is the right answer. క్రింది పటంలో ABCD చతురస్ర భుజం 14 సెంటీమీటర్లు, APD మరియు BPC అర్ధవృత్తాలు అయితే షేడ్ చేసిన ప్రాంతం యొక్క వైశాల్యం కనుక్కోండి అని అడిగారు. ఒక చతురస్రంలో 2 అర్ధవృత్తాలు ఇమిడి ఉన్నాయి, అయితే షేడ్ చేసిన ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారు. షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం ఏరియా ఆఫ్ ది షేడెడ్ పోర్షన్ A = 4 - π/4 into a². a = side of the square లేదా 3/14 a². ఇక్కడ a అనేది చతురస్ర భుజం, సైడ్ ఆఫ్ ది స్క్వేర్. మనకి ఏ వాల్యూ 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో వాల్యూ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3/14 into a². 3/14 into 14 into 14. 14 get cancelled. 3 into 14 = 42 centimeters square. So third option is the right answer. 13 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు వ్యాసార్థాలుగా కలిగిన 2 ఆకేంద్ర వృత్తాలు కేంద్రం O మరియు AB అంతర్వృత్తమునకు స్పర్శరేఖ. A, Bలు బాహ్య వృత్తంపై 2 బిందువులు అయితే AB కొలత ఎంత అని అడిగారండి. ఇక్కడ మనకి పటంలో చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం r = 5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం R =
ఓబీ ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్ ఇచ్చారు. జా పొడవు ఏబీ ఈజ్ ఈక్వల్ టు డి అనుకున్నట్లయితే, స్మాల్ డి అనుకుంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? జా పొడవు లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ డి ఈజ్ ఈక్వల్ టు 2 into square root of big R square minus small r square. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into square root of big R value 13 centimeters. So 13 square minus small r value 5 centimeters. 5 whole square. 2 into square root of 169 minus 25. That is equal to 2 into square root of 169 minus 25 అంటే 144. Square root of 144 is equal to 12. 2 into 12 is equal to 24. So AB length 24 centimeters. Fourth option is the right answer. ఒక త్రిభుజ గురుతు కేంద్రం 4,1 మరియు దాని రెండు శీర్షాలు వరుసగా 2,3 మరియు 7,6 అయితే మూడవ శీర్షం నిరూపకాలు కనుక్కోండి అని అడిగాను. త్రిభుజం యొక్క రెండు శీర్షాలు, మొదటి శీర్షాన్ని ఏ అనుకుంటే ఏ 2,3, బి యొక్క రెండవ శీర్షం బి యొక్క నిరూపకాలు 7,6, మూడవ శీర్షం సి నిరూపకాలు మనకు తెలియదు, గురుతు కేంద్రం జి నిరూపకాలు 4,1. అయితే మూడవ శీర్షం నిరూపకాలు కనుక్కోండి అన్నారు. మూడవ శీర్షం సి నిరూపకాలే గురుతు కేంద్రం ఇచ్చి మొదటి రెండు శీర్షాలు ఇచ్చి మూడవ శీర్షం కనుక్కోండి అంటే 3x మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2, అలాగే 3y మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2. ఇది x, ఇది y, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. రెండు శీర్షాలు x1 y1 x2 y2 అనుకున్నాం. గుర్తు కేంద్రం యొక్క నిరూపకాలు x, y అనుకున్నాం. అనుకుంటే మూడో శీర్ష యొక్క నిరూపకాలు 3x మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2, 3y మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2. ఫార్ములాలో వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 into x coordinate 4, 3 into 4 minus of x1 2 plus x2 7. 3 into y coordinate 1, 3 into 1 minus y1 3, y2 6. 12 minus 2 plus 7 9. 3 minus 3 plus 6 9. 12 minus 9 అంటే 3, 3 minus 9 అంటే minus 6. సో మూడో శీర్షం సి నిరూపకాలు 3, minus 6. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. x ఒక వాస్తవ సంఖ్య మరియు x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ అయితే దీనితో ఒక వర్గ సమీకరణాన్ని కనుక్కోండి. దాంతో ఏర్పడేటటువంటి వర్గ సమీకరణాన్ని కనుక్కోండి అని అడిగారండి. x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ. So x is equal to square root of 5 plus square root of 5 plus square root of 5 plus up to infinity, then value x కాబట్టి x అనుకోండి. ఇరువైపులా వర్గం చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get x whole square is equal to square root of 5 plus x whole square. x square is equal to 5 plus x. రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయితే 5 plus x. దీని టైప్ తీసుకొద్దాం. x square minus x minus 5 is equal to 0. సో ఫస్ట్ ఆప్షన్ is the right answer. చూద్దాం. x is equal to square root of a plus square root of a plus square root of a up to infinity అయితే దీనితో ఏర్పడేటటువంటి వర్గ సమీకరణం ఏది అవుతుందంటే x square minus x minus a is equal to 0. మనకి ఇక్కడ ఏ వాల్యూ 5 ఇచ్చాడు కాబట్టి ఈక్వేషన్ x square minus x minus 5 is equal to 0. సో ఫస్ట్ ఆప్షన్ is the right answer.
క్రింది పటం నుండి ఓబి 13 సెంటీమీటర్లు, ఓపి 12 సెంటీమీటర్లు మరియు ఓపి పెర్పెండిక్యులర్ ఏబి అయినా ఏబి విలువ ఎంత అని అడిగారండి. ఓపి పెర్పెండిక్యులర్ ఏబి అంటే ఓపిబి అనేది ఒక లంబకోణ త్రిభుజం. ఓపిబి అనేది ఒక ట్రయాంగిల్. ఓపిబి ఒక లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గం ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజాల వర్గాలు మొత్తానికే సమానం. అంటే ఓపి స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. ఓబి లెంగ్త్ మనకి 13 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపి లెంగ్త్ 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. 12 స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. 169 is equal to 144 plus PB square. PB square is equal to 169 minus 144 is equal to 25. PB is equal to square root of 25. That is equal to 5. PB length 5 centimeters వచ్చింది. ఏబిని ఓపి అనేది సమర్థకరణం చేస్తుంది కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏపి ప్లస్ పిబి. సమర్థకరణం చేస్తే ఈ పార్ట్ ఎంత అంటే ఈ పార్ట్ కూడా అంతే ఉంటుంది. సో పిబి ప్లస్ పిబి దట్ ఈజ్ ఈక్వల్ టు పిబి. పిబి లెంగ్త్ మనకి 5 సెంటీమీటర్స్ వచ్చింది. సో 2 into 5 ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. Length of the AB is equal to 10 centimeters. Third option is the right answer. 3x plus 4y is equal to 12 మరియు నిరూపకాక్షాలతో ఏర్పడే త్రిభుజంలోని అతిపెద్ద భుజం యొక్క పొడవు ఎంత అని అడిగారండి. మనకి ఇచ్చినటువంటి సరళరేఖ సమీకరణం 3x plus 4y is equal to 12. Let y is equal to 0. 3x is equal to 12. X is equal to 3 4 ja 12. X is equal to 4. So 4 comma 0. Let x is equal to 0. 3 into 0 plus 4y is equal to 12. 4y is equal to 12. 4 3 ja 12. Y is equal to 3. So 0 comma 3. సో ఇచ్చినటువంటి సరళరేఖతోనే మరియు నిరూపకాక్షాలతో ఏర్పడే త్రిభుజం ఓఏబి అనుకుందాం. ఓఏ లెంగ్త్ 4,0 అంటే ఓఏ 4. వై నిరూపకం 3 యూనిట్స్ వచ్చింది కాబట్టి ఓబి ఈజ్ ఈక్వల్ టు 3. సరళరేఖ 3x plus 4y ఈజ్ ఈక్వల్ టు 12. త్రిభుజంలో ఓఏబి అనేది ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో రెండు భుజాల కొలతలు. ఒక భుజం 3 సెంటీమీటర్లు 3 యూనిట్లు, ఒక భుజం 4 యూనిట్లు. అయితే ఏబి లెంగ్త్ ఎంత? కర్ణం కొలత 5 యూనిట్లు అవుతుంది. ఎలాగో చూద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి అనేది లంబకోణ త్రిభుజం కాబట్టి ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. OA length 4 units, 4 square. OB length 3 units, 3 whole square is equal to AB square. 16 plus 9 is equal to AB square. So AB is equal to root 25. That is equal to 5 units. మనకి AX plus BY is equal to సి అనే సరళరేఖ నిరూపకాక్షాలతో ఏర్పరిచే త్రిభుజంలోని అతిపెద్ద భుజం పొడవు ఎంత అని అడిగారండి. సింపుల్గా మనము సి బై ఏబి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ సి అంటే 12. సి ఈజ్ ఈక్వల్ టు 12. ఏ ఈజ్ ఈక్వల్ టు 3. బి ఈజ్ ఈక్వల్ టు 4. సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 12/3 into 4 into root over a 3 square plus 4 square
3 4 12కి 12కి 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 16 √25 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ సి అనే సరళరేఖ నిరూపకాక్షాలతో ఏర్పరిచే అతిపెద్ద భుజం యొక్క పొడవు ఈజ్ ఈక్వల్ టు సి/ఏబి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ² ప్లస్ బి². సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నాలుగు సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తం యొక్క 2 సమాంతర స్పర్శరేఖల మధ్య దూరం ఎంత అని అడిగారు. ఏబి సిడి అనేవి 2 సమాంతర స్పర్శరేఖలు అనుకుందాం. వృత్తం యొక్క వ్యాసార్థం మనకి ఓపి 4 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే ఈ 2 సమాంతర స్పర్శరేఖల యొక్క మధ్య దూరం ఎంత అని అడిగారు. 2 సమాంతర స్పర్శరేఖల యొక్క మధ్య దూరము 2 ఇంటూ వ్యాసార్థం. సో 2 ఇంటూ వ్యాసార్థం కొలత మనకి 4 సెంటీమీటర్ ఇచ్చారు. 2 4 8 సెంటీమీటర్. 2 సమాంతర స్పర్శరేఖల యొక్క మధ్య దూరము 2 ఇంటూ రేడియస్. సో 8 సెంటీమీటర్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. x/2025 + y/2026 ఈజ్ ఈక్వల్ టు మరియు 2x/2025 - y/2026 ఈజ్ ఈక్వల్ 1 అనే సమీకరణాల యొక్క సాధన ఎంత అని అడిగారండి. ఇలా పెద్ద నెంబర్లు ఇచ్చి సాధన ఎంత అని అడిగినప్పుడు మనం సింపుల్గా ఆప్షన్ నుంచి ఆన్సర్ని పొందొచ్చు. x + y, x వాల్యూ 1 y వాల్యూ 1 అయితే x + y ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. కాబట్టి 1 వచ్చే విధంగా ఆప్షన్ మనం ఎంపిక చేసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 2025, y ఈజ్ ఈక్వల్ టు 2026 అనుకుందాం. అనుకుంటే 2025/2025 ప్లస్ 2026/2026 get cancelled one time. 2026 get cancelled one time. 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై చేసేటటువంటి వాల్యూస్ x ఈజ్ ఈక్వల్ టు ఏమో 2025, y ఈజ్ ఈక్వల్ టు 2026. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. 2 ఇంటూ 2025/2025 మైనస్ y వాల్యూ 2026 అనుకున్నాం మనం. 2026/2026. 2026 get cancelled one time. 2025 get cancelled one time. 2 into 1, 2 minus 1 is equal to 1. సో సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేసింది కాబట్టి x వాల్యూ 2025, y వాల్యూ 2026. tan 0 degrees వాల్యూ ఎంత అని అడిగారు. tan 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. cot square 80 degrees minus tan square 10 degrees. cot 80ని cot 90 minus 10 అని రాద్దాం. cot 90 minus 10 అని రాసాం. హోల్ స్క్వేర్ మైనస్ tan square 10. cot 90 minus theta.
ఈజ్ ఈక్వల్ టు tan theta. సో cot 90 minus 10 whole square అంటే tan square tan minus tan square tan. Tan square tan minus tan square tan is equal to 0. Tan 0 0 మనకి ఈ వాల్యూ కూడా 0 వచ్చింది. cot square 80 minus tan square tan వాల్యూ కూడా 0 వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ కామా బి కామా సిలు అంక శ్రేణిలో ఉంటే ఏ మైనస్ బి బై బి మైనస్ సి విలువ ఎంత అని అడిగారండి. ఏ కామా బి కామా సిలు ఏపీలో ఉన్నాయి, అంక శ్రేణిలో కలవు. అంక శ్రేణిలో పదాంతరం T2 minus T1 is equal to T3 minus T2 is equal to so on Tn minus Tn minus 1. పదాంతరము లేదా సామాన్య భేదం T is equal to T2 minus T1 is equal to T3 minus T2 is equal to so on Tn minus Tn minus 1. సో ఏబీసీలు ఏపీలో ఉన్నాయి కాబట్టి పదాంతరం B minus A is equal to C minus B. మనకి ప్రశ్నలో ఏ మైనస్ బి బై బి మైనస్ సి ఇచ్చారు. ఇక్కడ మైనస్ కామన్ తీద్దాం, కామన్ తీస్తే ఏ మైనస్ బి, ఇక్కడ కూడా మైనస్ కామన్ తీద్దాం, బి మైనస్ సి, మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్. ఏ మైనస్ బి బై బి మైనస్ సి ఇరువైపులా బి మైనస్ సితో భాగిద్దాం. ఏ మైనస్ బి బై బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి బై బి మైనస్ సి. బి మైనస్ సి గెట్ క్యాన్సల్ వన్ టైం. therefore a minus b by b minus c is equal to 1. So first option is the right answer. ఆల్ఫా కమా బీటాలో 2x square minus 4x plus 5 is equal to 0కు మూలాలు అయితే ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 is equal to ఎంత అని అడిగారండి. మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x square minus 4x plus 5 is equal to 0. ax square plus bx plus c is equal to 0తో కంపేర్ చేస్తే a is equal to 2, b is equal to minus 4, c is equal to 5. మనకి ప్రశ్నలో అడిగింది ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 వాల్యూ ఎంత అని అడిగారు. ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 వాల్యూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఏ మైనస్ బి ప్లస్ సి బై ఏ అని వస్తుంది. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే 2 మైనస్ బి అంటే మైనస్ 4 ప్లస్ సి అంటే 5 బై ఏ అంటే 2 దట్ ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ 4 ప్లస్ 5 బై 2. 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 5 11 బై 2. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 అనే వర్గ బహుపది యొక్క శూన్యాలు ఎంత అని అడిగారండి. మనకి ఇచ్చినటువంటి వర్గ బహుపది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2. సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ కనుక్కుందాం. 1 ప్లస్ 1 మైనస్ 2 అంటే 0 అయింది. సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ కనుక 0 అయినట్లయితే ఆ వర్గ బహుపదికి శూన్యాలు 1, సి బై ఏ అవుతాయి. సో మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో శూన్యాలు 1, మైనస్ 2 బై 1. సో 1, మైనస్ 2. ఇచ్చినటువంటి వర్గ సమీకరణం యొక్క శూన్యాలు 1, మైనస్ 2. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి సమాధానం మనం ఆప్షన్ నుంచి కూడా పొందొచ్చండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. -2 హోల్ స్క్వేర్ -2 -2 -2 హోల్ స్క్వేర్ అంటే 4, -2 -2 అంటే -4, 4 - 4 0 అయింది కాబట్టి. అలాగే నెక్స్ట్ రెండో వాల్యూ ఎక్స్ ప్లేస్లో 1 ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 చూద్దాం. 1 స్క్వేర్ ప్లస్ 1 -2, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 -2, 2 -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో శూన్యాలు -2, 1. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక వృత్తం యొక్క రెండు వ్యాసార్థాల మధ్య కోణం 120 డిగ్రీలు అయితే ఆ వ్యాసార్థాల చివర ఉన్న స్పర్శరేఖల యొక్క మధ్య కోణం ఎంత అని అడిగారండి. వృత్త కేంద్రం ఓ అనుకుందాం. ఓఏ ఓబీలు వ్యాసార్థాలు అనుకుందాం.
యాంగిల్ ఏఓబి మనకి 160 డిగ్రీలు ఇచ్చారు. అలాగే వ్యాసార్థాల చివరన ఏ దగ్గర ఒక స్పర్శరేఖ, బి దగ్గర ఒక స్పర్శరేఖ గీస్తే ఈ స్పర్శరేఖల యొక్క ఈ మధ్య కోణం ఎంత అని అడిగారండి. సో వ్యాసార్థానికి స్పర్శ బిందువుకి మధ్య కోణం 90 డిగ్రీస్ ఉంటుంది. అలాగే వ్యాసార్థానికి స్పర్శ బిందువుకి మధ్య కోణం 90 డిగ్రీస్, కాబట్టి బి దగ్గర కూడా 90 డిగ్రీస్ వచ్చింది. సో ఇది ఒక చతుర్భుజం అవుతుంది. ఈ బిందువుని మనం సి అనుకుందాం. ఏఓబిసి ఒక చతుర్భుజం. చతుర్భుజంలోని 4 కోణాల యొక్క మొత్తం 360 డిగ్రీలు. ఒక కోణం 90 డిగ్రీలు, ఇంకో కోణం 160 డిగ్రీలు, ఇంకో కోణం 90 డిగ్రీలు. అయితే స్పర్శరేఖల మధ్య కోణం మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు. చతుర్భుజంలో 4 కోణాల యొక్క మొత్తం 360 డిగ్రీలు. 90 ప్లస్ 90 180 ప్లస్ 120 300. 300 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360. therefore x is equal to 360 minus 300 is equal to 60 degrees. సో స్పర్శరేఖల యొక్క మధ్య కోణము 60 డిగ్రీలు. ఫోర్త్ ఆప్షన్ is the right answer.